ఏదైనా గ్రామంలోకి వెళ్తే ఆ సచివాలయం ఏంటి, ఆ రైతు భరోసా ఏంది, ఆ హెల్త్ క్లినిక్ ఏంది, ఆ డిజిటల్ లైబ్రరీ ఉందా లేదా, లేదా ఆ స్కూల్ ఏంది, అది ఇంటింటికి వెళ్ళి సంక్షేమం ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్ లో తిరిగితే తెలుస్తుంది. నిన్నటిదాకా తెలంగాణలో ఉండి ఏదో స్పెషల్ ఫ్లైట్ వేసేసుకొని వచ్చేసి ఇవాళ వచ్చి విమర్శలు చేస్తా ఉంటే ఆ స్క్రిప్ట్ ఎవరు, ఆ టీవీ ఛానల్ ఎవరు మీకు బాకా ఊతా లైవ్ ఇస్తున్నారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 21 మే 2023 అంటే అప్పుడే తెలంగాణలో ఇంకా ఆ పార్టీ నడుస్తుంది సార్. ఆ రోజు షర్మిల ఉంది, ఐ థింక్ పాదయాత్ర కూడా నడుస్తుందో నాకు గుర్తులేదు. అప్పుడే కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయినాయి. అయిపోగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు ఏమని, కొత్త పలుకులో 21 మే షర్మిల గారికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెబుతున్నారని. అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానం సమాచారం వచ్చి ఉండొచ్చు, కాంగ్రెస్ లో మంచి ఫీడ్బ్యాక్ ఉండొచ్చు ఆయనకి, లేకపోతే షర్మిల చెప్పి ఉండొచ్చు, ఏముందానికి సార్. అంటే ఏంటి, ఒక పథకం ప్రకారం ఎప్పటి నుంచో ఆ కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను సార్, రఘురామకృష్ణరాజుది. ఆమె తెలంగాణలో ఇప్పుడు ఉంది, బట్ అది అంతా మొత్తం ఈ బాణం అంతా ఆంధ్రప్రదేశ్ మీదకి రేపు పొద్దున వెళ్ళబోతుందని చెప్పి 2 ఏళ్ల క్రితం రఘురామకృష్ణరాజు డిస్కస్ చేశాడు. అంటే కేవీపీ గారి విజయన్కుడు రఘురామకృష్ణరాజు, ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లేదంటే రామోజీరావు, చంద్రబాబు నాయుడు, ఆమె మొన్న పెళ్లి కార్డులు ఇవ్వడానికి ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, నాకు తెలిసి పురంధేశ్వర్ గారికి అయితే ఇచ్చినట్లేదు. తెలంగాణలో మరి కిషన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినట్లేదు. ఎవరికి ఇస్తుంది, ఎవరితో కలుస్తుంది? రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులతో కలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులతో కలుస్తా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పి ఎలా చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టినప్పుడు మీరే కదా మాట్లాడింది. మళ్ళీ ఈ రోజు దానికోసం పనిచేస్తున్నానని చెప్తే ప్రజలు ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం సార్, ఇంకా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడుతుంది, మాకు ఆల్రెడీ తెలుసు. తీవ్రమైనటువంటి పదజాలంతో ఇంకా మాట్లాడిద్ది. ఇక్కడ రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడికి ఏదో ఒక విధంగా లాభం చేకూర్చాలి. ఎందుకంటే అక్కడ రేపు పొద్దున బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే అల్టిమేట్ గా కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్ట్ వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా, అవకాశం కూడా లేకపోలేదు కదా. సో అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అస్త్రాన్ని, అంటే ఫైనల్ గా ఒక అస్త్రాన్ని వదిలారు. నిన్న ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఏదో నేను ఛానల్ డిబేట్ లో వాళ్ళ గురించి చెప్తున్నారు, విజయం గారు కూడా వచ్చి రేపు పొద్దున చేస్తారని. అంటే అస్త్రాన్ని కూడా ప్రయోగించాలని తెర వెనకాల బాగా జరుగుతున్నట్టుంది. తెర వెనకాల ఇప్పటికే ఆమె కూడా తిరగాలి షర్మిల అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఏమన్నా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వర్షం చూస్తే నాకు అలా అనిపించింది, వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించాలనేటటువంటి ప్రయత్నం. ఏమవుతుంది రాజకీయాల్లో? విజయమ్మ గారు కూడా అటెండ్ అవబోతున్నారా షర్మిలతో? వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళు వస్తారని చెప్తున్నారు. నేనైతే నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం విజయమ్మ గారు అయితే రాజకీయాలకు దూరంగా ఉంటారు కూడా. సో రాజకీయాలకు ఇంకా యాక్టివ్ గా ఉండరు నాకున్నటువంటి సమాచారం ప్రకారం. సో వాళ్ళు చెబుతున్నారు రేపొద్దున విజయమ్మ గారిని కూడా తీసుకొని వస్తాం. షర్మిల కార్యక్రమం చేసినప్పుడు అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తే అప్పుడు విజయమ్మ గారు కూడా ఆగ్రహించవచ్చు. క్రిందసారి తెలంగాణలో ఆగ్రహించి బయటికి రాలి ఆవిడ కూడా అట్లాగే జరగచ్చేమో. ఏముంటే సార్, ఇవన్నీ అరెస్టులు పొద్దున అరెస్ట్ చేస్తే ఏమన్నా గంటకు బెయిల్ వచ్చేటటువంటి కేసులు ఇవన్నీ, దానికి పెద్ద అరెస్ట్ గా ఇవన్నీ పెద్ద పట్టించుకునేది. ఒకటైతే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మేము ఎవరు వస్తారు అవతల ఏంటి దాని గురించి అసలు మాకు ఆలోచన లేదు. మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం. షర్మిల గారు ఆ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి మాకు ఓటేయండి, షర్మిల గారిని వాళ్ళు మమ్మల్ని దూరం చేశారు అందుకని మీరు కుట్రలు పండుతారు మాకు ఓటేయండి, ఈ టైప్ ఆఫ్ మేము అక్కడ అడగట్లా. మా మేనిఫెస్టో మీకు అమలు అయితే ఓటేయమంటున్నాం, పబ్లిక్ విల్ డిసైడ్. రైట్. తిరుపతి రావు గారు, నెక్స్ట్ ఇప్పుడు మీకు కొత్తగా ఒక కొత్త శక్తి